ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఎదగాలని, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచా ప్రార్థిస్తూ ఉన్నాను. 2025లో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, 4 గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శని సంచారంలో మార్పు 2025లో మార్చి 30వ తేదీన జరుగుతుంది. అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే గురువు 2025 మే 15వ తేదీ దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే 2025 మే నెల 18వ తేదీ రాహుకేతువులు మార్పు జరుగుతుంది. రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు. అలాగే కేతుగ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది. ఇవి గ్రహాల యొక్క సంచారము. 2025 కన్యారాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం టో, పా, పి అనే అక్షరములు కలవారికి, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం పు, షం, నా, ఠ అనే అక్షరములు కలవారికి, చిత్తా నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి, పేపో అని మీ పేరులో మొదటి అక్షరం కలవారికి ఈ కన్యారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. శని మార్చి 30వ తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. సప్తమ దోషం ఏర్పడుతుంది వీరికి. కాబట్టి జాగ్రత్తగా సప్తమ శని దోషం ఏర్పడుతుంది వీరికి. రాహు మే 18వ తేదీ రాహు మీనంలో నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 6వ స్థానంలో రాహు బ్రహ్మాండంగా ఉంది మీకు. రాహు అనుకోని విధంగా మంచి మంచి ఫలితాలను ఇస్తున్నాడు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. దీర్ఘకాలిక రోగాలు అన్నీ కూడా కొలిక్కి వచ్చి ఆరోగ్యవంతులయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీ రుణాలు అనే అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. శత్రువులందరూ కూడా మిత్రులు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. విదేశాల్లో ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశం ఉంటుంది. తప్పకుండా మంచి ఆర్థికపరమైన సహాయం కూడా లభిస్తుంది. అలాగే విదేశాల నుండి స్నేహితులు కానీ, బంధువులు కానీ మీ సహాయ సహకారాలు అందిస్తారు. 12లో కేతు సంచారం వైరాగ్యం ఇస్తాడు. అంటే కొంత ఆధ్యాత్మిక పరంగా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. తర్వాత విజయవంతంగా ముందుకు సాగుతారు. గురువు 10వ స్థానంలో అంటే 10వ ఇంట్లో వచ్చే ముందు మంచి ఫలితాలు ఇస్తారు. గురువు 10వ స్థానంలో రాగానే కొన్ని ఇబ్బందులు కూడా కలుగజేస్తాడు. వ్యతిరేక ఫలాల నుంచి బయటపడాలి. ఇక్కడ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలి. వీరికి అద్భుతంగా ఉంటుంది. ధనయోగం కూడా కలిసి వస్తుంది. వీరికి అద్భుతంగా ఉంటుంది, ధనయోగం కూడా కలిసి వస్తుంది. విద్యార్థులు విద్యారంగంలో కష్టపడితే మంచి విజయాన్ని సాధిస్తారు, లేకపోతే వెనుక వేయాల్సి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు రావడం, ఇంక్రిమెంట్స్ రావడం, మీరు సొంత ఊరికి ప్రమోషన్ మీద వెళ్ళడం జరుగుతుంది. మీకు రికమెండేషన్లు కూడా చాలా బాగా పనిచేస్తాయి. మీ సొంత ఊరికి వెళ్ళడం వల్ల ఆనందదాయకంగా కూడా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మీ అర్హతకి తగిన విధంగా మంచి ఉద్యోగాలు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులన్నీ కూడా పిల్లలకు
సమానంగా పంచడం జరుగుతుంది. పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు కూడా వస్తాయి. అలాగే విదేశాలలో ఉద్యోగం చేసి తల్లిదండ్రుల్ని భార్య పిల్లల్ని పోషించుకోవాలి అనుకునే వారికి ఇదొక మంచి అవకాశం, తప్పకుండా వెళ్ళగలుగుతారు. ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మంచి సమయాన్ని చూసుకొని బయలుదేరండి. గృహాలు కొనుగోలు చేస్తారు. అలాగే పొలాలు, తోటలు, విల్లాలు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం వీరికి. అలాగే పిల్లల వలన కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోండి. శత్రువుల బాధల నుంచి బయటపడతారు. శత్రువులందరూ కూడా మిత్రులయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాహు బలంగా ఉండడం వల్ల విదేశాలలో గ్రీన్ కార్డు సంపాదించేటువంటి యోగం కూడా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా సంతాన యోగం కలుగుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంత గురువు అనుగ్రహం బాగుంటుంది. అలాగే విజయవంతంగా ముందుకు సాగుతుంది మీ జీవితం. అలాగే వ్యవసాయదారులకు కూడా అధికమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కష్టపడటం వల్ల ప్రతి వారు అన్ని రంగాల్లో కష్టపడితేనే మంచి ఫలితాలు పొందగలుగుతారు. అది ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామిని పూజించండి. గోవుకు నానగబెట్టినటువంటి శనగలు తినిపించండి. శని యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి శనికి తైలాభిషేకం చేసుకోండి. మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి. ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్. ఈ ఆయిల్స్ 9 గ్రహాలకు సంబంధించింది. ఈ 9 గ్రహాల్లో ఈ 2025లో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకున్న తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క ఉద్రిక్తత నుంచి బయటపడతారు. మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు. బిజినెస్ ఆయిల్, బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ అంటే బిజినెస్ ఆయిల్ ఉంటుంది. అలాగే చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువు కోసం ఉద్యోగం కోసం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ధనాకర్షణ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి. వాటిని సులువుగా వాడుకోవచ్చు. అట్లాగనే మన బాడీలో షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి. షుగర్కి సంబంధించినవి, హార్ట్కి సంబంధించినవి, థైరాయిడ్కి సంబంధించినవి, మీకు వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్, ఇంకా పైల్స్కి, ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ మర్చిపోతున్నారనుకున్నప్పుడు, స్టడీస్లో వెనకపడుతున్నారనుకు పిల్లలకు సంబంధించి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు. ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి. సులభమైన మార్గంలో, సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా ఆర్థిక పరంగా ఎదగవచ్చు. మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసినా మీకు నేను అందించగలను. సర్వే జనా సుఖినో భవంతు.